హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసినప్పుడు దాని కింద ఏంటంటే కొంతమంది అన్వేష్ గారిని నేను గారు ఎందుకు పిలిచాను, ఆడికి రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి, ఇట్లా కామెంట్లు అయితే వచ్చినాయి అనమాట. నేనేమంటానంటే, ఇప్పుడు నేను ఒక కామెంట్ పెట్టే పర్సన్గా ఉన్నప్పుడు నేను ఓకే, ఐ కెన్ డిస్రెస్పెక్ట్ హిమ్ ఎట్ ఎనీ పాయింట్. కాకపోతే ఏంటంటే నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నేను ఒకరికి నీతులు చెప్తున్నప్పుడు మనం కూడా కొద్దిగా గొప్ప ఫాలో అవ్వాలనే ఒక పాయింట్ ఒకటి ఉంటుంది. సో అందుకని నేను మరీ డిస్రెస్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన నేను మొదటి నుంచి అలాగే పిలిచేవాడిని. ఎందుకంటే ఏజ్ పరంగా కూడా ఆయన నాకంటే చాలా పెద్ద పర్సన్ కాబట్టి నేను అట్లాగే పిలిచేవాడిని. సో నాకు అట్లాగే అలవాటు అయిపోయింది. అండ్ నేను అదే ప్యాటర్న్లో ఒక ప్యాటర్న్ అయితే కంటిన్యూ చేశాను నేను. సో ఇప్పుడు నేను జనరల్గా ఎవరైనా వేరే యూట్యూబర్స్తో నాకు ఎవరికైనా పరిచయం ఉండి వాళ్ళని నేను మొదటి నుంచి ఒకలా పిలుస్తూ వచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు నేను దగ్గర వీడియో చేయాల్సి వచ్చినప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది. అంతేగాని పర్టికులర్గా దానికోసం నేను అంటే ఇట్లా మార్చి పలకలేను. అండ్ ఇంకొకటి ఆ ఏజ్ రెస్పెక్ట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆయన నాకంటే కొంచెం ఎక్కువ ఏజ్ పర్సన్. ఇది నేను ఇప్పుడు కాదు, మాకు అప్పుడెప్పుడో టైకా అవార్డ్స్లో ఆయన కలిసినప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను. అండ్ అందువల్ల ఇలా మాట్లాడాను అంతే. అంతకుమించి ఇంక ఆయన అంటే నాకేదో గౌరవం ఉండి కాదు, ఆ ఏజ్కి రెస్పెక్ట్ అంతే. ఇప్పుడు ఎవరికైనా నేను అట్లాగే ఏజ్ పరంగా రెస్పెక్ట్ ఇస్తాను నేను అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో నేను దానికి అట్లా మాట్లాడి నేనేం సపోర్ట్ చేయలేదు. ఆయన ఏదో వైజాగ్ సపోర్ట్ అంటే సపోర్ట్ కాదు. ఒక మనిషి బేసిక్గా ఇలాంటి ఆలోచనతో కలిగి ఉన్నాడు, ఇలాంటి భావజాలంతో ఉన్నాడు ఆయన అని చెప్పి నా ఎనాలిసిస్ చెప్పాను. సో ఆ ఎనాలిసిస్ని బట్టి ఓవరాల్గా మీ డెసిషన్ మీరు చూస్ చేసుకోండి. అంటే ఆయన ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళని తిట్టాడు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా తిడుతున్నారు, అన్ఫాలో చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ ఆయన మీకు నచ్చని వాళ్ళని కూడా ఇట్లాగే లెవెల్లో తిట్టాడు. అబ్బా, ఆయన మండబూతులు తిట్టాడు. ఆయన ఎల్ కొడుకని పేరు పదాలు వాడాడు అప్పుడు కూడా అందరి విషయంలోని. సో నేను అనేది ఏంటంటే, అప్పుడు మీకు తప్పు అనిపించలే, అది అప్పుడు కూడా మీకు తప్పు అనిపించాలి అనేది నా పాయింట్. మీరు నేనేమంటున్నానంటే, ఒక పర్సన్ ఇంకో పర్సన్ని అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా క్రిటిసైజ్ చేయడం అనేది ఒక లిమిట్ వరకు ఉంటే పర్లేదు. అలా కాకుండా అమ్మల మీదకి వెళ్ళిపోయి తిట్టేసి ఏవేవో మాటలు అనేసి అది అవసరం లేదు. అది మీకు నచ్చని పర్సన్ని చేసినా కూడా మీరు క్రిటిసైజ్ చేయాలి. మీరు లిమిట్ దాటారు అని చెప్పి మెన్షన్ చేయాలి. అది మీరు చెయ్యట్లేదు. మీరు అప్పుడు చేయకుండా అప్పుడు మీరు సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చేసి చైనా గురించి మాట్లాడినప్పుడు అందరూ కూడా ఆయన్ని అన్న సూపర్ అన్న తోపన్న అని మాట్లాడి చైనాని ఇండియాతో కంపేర్ చేసి చైనాని లేపినప్పుడు ఇండియాని తక్కువ చేసి చెప్పినప్పుడు ఇట్లాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది. నేను ఎవరినైనా తిట్టేయచ్చు అనే ఫీలింగ్ ఇచ్చేస్తుంది. అది మీరు చేసింది. మీరు అంటే అందరూ నేను అన్ను. కొంతమంది ఒకప్పుడు అతను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పది. అది నేను చెప్తున్నా. అతని భావజాలం ఇలా ఉంది, అతనిలో ఈ 5 మిస్టేక్స్ ఉన్నాయి. ఈ 5 మిస్టేక్స్ని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున్న అతను ఏదైనా వేరే ఏదైనా మంచి కాజ్ కోసం మాట్లాడాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బేసిక్గా శివాజీ గారు చెప్పింది అందరూ కరెక్ట్ అంటున్నాము, ఆయన తప్పు అంటున్నాడు. ఆయన శివాజీ గారిని బండబూతులు తిట్టాడు, తర్వాత సీతాదేవిని తిట్టాడు, తర్వాత ద్రౌపది దేవిని అవమానించాడు, సీతాదేవిని అవమానించాడు, అన్నీ జరిగినాయి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను. రేపు పొద్దున్న ఇంకేదైనా ఒక మంచి కాజు అనేది ఒకటి ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కాజులో కూడా ఆయన ఇట్లాగే మాట్లాడాడు. అప్పుడు కూడా మీరు అతన్ని తిట్టాలి, అప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. నువ్వు మాట్లాడే కాజు మంచిదే, కానీ నువ్వు ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా చేస్తే నీవు ఎప్పుడు నీ మాట ఎండు అనే మాట అప్పటి నుంచి రాదు. అప్పుడు చాలా కన్విన్సింగ్గా చెప్పడానికి ట్రై చేస్తుంటారు. నేను ఎన్ని వేల కామెంట్లు చూశాను నేను అప్పట్లో. అన్నా, నువ్వు చెప్తున్న మాట చేస్తున్న ఉద్యమం మంచిదే కానీ అమ్మల జోలికి వెళ్ళొద్దు నేను కన్విన్సింగ్గా చెప్తుంటారు. ఇప్పుడు తిడుతున్నారే అన్వేష్ డాష్ బటన్ అని చెప్పి చాలా చోట్ల చూస్తున్నాను నేను. ఇప్పుడు అవి మీకు అప్పుడు కూడా రావాలి. ఎందుకంటే ఒక లిమిట్ దాటి ఆయన అప్పుడు కూడా మాట్లాడతాడు కాబట్టి. సో అంటే ఆయన మంచి కాజ్ తీసుకున్నాడు కదా, సో ఇలా చెబితేనే వింటారు అనే ఒక స్టాండర్డ్ని అప్పట్లో ఆడియన్స్ సెట్ చేశారు. కొన్నిసార్లు సెట్ చేశారు ఆడియన్స్, మీరే సెట్ చేశారు. మీలో కొంతమంది, మీరంటే మీరు అందరూ కాకపోయి ఉండొచ్చు, మీలో కొంతమంది సెట్ చేశారు ఆ స్టాండర్డ్ని. అట్లా చేసేసరికి ఇంకా ఆయన అది కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. దానికి ఇంకెవరు తప్పది? అది ఆలోచించుకోండి అని చెప్పాను నేను. అంటే నేను ఓవరాల్గా నేను ఎవరిని కూడా ఇట్లా కంప్లీట్గా బ్లేమ్ అయితే చేసేలేదు నేను ఇక్కడ. ఆయన తప్పే, ఆయన ఎలాగో తప్పే, కానీ ఆ తప్పుకి ఎక్కడో కొన్ని మూలాలు ఉన్నాయి. ఆ మూలాలు ఏంటయ్యా అంటే ఆడియన్స్ ఇంతకుముందు చేసిన సపోర్ట్, ఇంతకుముందు ఇలాంటి కొన్ని తిట్ల విషయంలో ఆడియన్స్ చేసిన సపోర్ట్, ఇలాంటి కొన్ని ట్రోల్స్ విషయంలో ఆడియన్స్ చేసిన సపోర్ట్, అది మీరు అప్పుడు చెయ్యబట్టి ఇప్పుడు ఇలా వచ్చింది అంటున్నా నేను.
ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో మాట్లాడుకునేటప్పుడు లిమిట్స్ దాటి వెళ్ళొద్దు, పరిధి దాటి వెళ్ళొద్దు. ఒకడిని తిట్టాల్సిన అవసరం ఏముంది? ఒకడు బాలేదు, ఒకడు కరెక్ట్ కాదు అని చెప్పడానికి వాళ్ళ అమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏముంది? పోనీ వాడు కన్నింగ్ అనండి, పోనీ వాడు తప్పు చేశాడు కాబట్టి అమ్మలమే తిట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు లంజాకుడి కంటే ఏటబ్బా, వాళ్ళ అమ్మని తిట్టినట్టు కాదా? ఎందుకు తిట్టాలండి? ఒకడు చేసిన మిస్టేక్ని మనం పాయింట్అవుట్ చేయాలంటే వాడిని పాయింట్అవుట్ చేస్తే అయిపోద్ది, వాడిని అంటే అయిపోద్ది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ అమ్మల్ని ఇవన్నీ ఎందుకు? సో ఇది ఇంతకు ముందు జరిగింది, మంచి కాసుల్లో కూడా జరిగింది. అట్లా జరిగినప్పుడు మీరు ఏం చేశారు? అన్నా నువ్వు సూపర్ అన్నా, అన్నా ఏం చెప్పావన్నా, అన్నా ఎరగదీసావన్నా, అదరగొట్టావన్నా అన్నారు. అది ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. అది ఆ మార్పు రావాలంటున్నాను నేను. ఆ మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలవుద్దనేది మీరే చూసుకోండి. అది మీరు తేల్చుకోండి. మీరు అంటే అన్వేష్ గారు ఆడియన్స్, అన్వేష్ గారు వాళ్ళు తేల్చుకోవాలి. అన్వేష్ గారు ఆడియన్స్ ఇప్పుడు 1,50,000 మంది దాకా అన్ఫాలో కొట్టారు ఇన్స్టాలో. ఆయనకు ఒక 18,93,000 ఉండేవారు. అలాంటిది ఆయన ఇప్పుడు 17,40,000కి వచ్చారు. ఇప్పుడు నేను చెక్ చేస్తే ఇంకా తగ్గుతూనే ఉన్నారు. తగ్గుతారు మేబీ, ఇంకా వెళ్తారు ఎక్కడికో వెళ్తారు. అండ్ ఆన్ ఫేస్ కూడా ఆయనకి చెబుతున్నారు. అవి కూడా నేను కొన్ని కట్స్ చూశాను నేను. మేము మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి లేడీస్ చెప్తున్నారు. అతన్ని తిడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నెగిటివ్గా వెళ్తుంది మొత్తం అందరూ కూడా. సో ఇట్లా నడుస్తూ ఉంది మొత్తం అంతా, బాగానే ఉంది. కానీ ఆ రూట్స్ అనేవి మీ నుంచే మొదలయ్యాయి. ఈ కాజ్ అంతా కూడా దీనికి అందరికీ రీజన్ మీరే అనేది నా పాయింట్ అంతే. సో ఇట్లా ఈ భావజాలం, ఈ 5 మిస్టేక్స్ ఉన్న ఈ పర్సన్ని మీరు ఇంకా సపోర్ట్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. అది నేను వదిలేసాను నేను అంతే. నేనేం ఆయనకు సపోర్ట్ చేయలేదు, నేను ఆయన్ని పూర్తి స్థాయిలో అపోజ్ చేయలేదు. ఆయన చేసిన తప్పని చెప్పాను నేను. అట్లా అని నేను ఆయన శివాజీ గారిని తిట్టినట్టు నేను ఆయన తిట్టలేను. అది నా నేచర్ కాదు. నా నేచర్ వేరు. అంతే. నేను నాకు తగ్గట్టుగా నేను చెప్పగలుగుతాను, నా లిమిట్స్లో నేను చెప్పగలుగుతాను అంతే. అంతకుమించి ఇంకేట్లేదు. నేను ఇందాక పొద్దున చేసిన వీడియోలో కూడా ఎల్లకొడుకు అన్న పదాలు వాడాడు ఆయన అని చెప్పాను తప్ప దాన్ని నేను పూర్తిగా కూడా వాడలేదు నేను. ఇప్పుడు ఇంకా మీరు మాట్లాడాలి, కొంచెం ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి, ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కాబట్టి చెప్పారు అంతే. సో ఇది అర్థం చేసుకోండి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే టార్గెట్ ఆన్ హిందూయిజం. ఇది బేసిక్గా ఇది కేవలం ఆయన ఒక్కడే చేస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ కాదు. ఇది బేసిక్గా చాలామంది విషయంలో జరుగుతుంది. చాలామంది యూట్యూబర్లు, చాలామంది ఇన్స్టాగ్రామర్స్, చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అది వేరే ప్లాట్ఫామ్స్లో, నార్త్లో కావచ్చు, సౌత్లో కావచ్చు, ఈస్ట్లో కావచ్చు, వెస్ట్లో కావచ్చు, ఈజీగా ఏదైనా ఒక రిలీజియన్ని టార్గెట్ చేయగలుగుతున్నారంటే అది హిందూయిజమే అవుతుంది. ఈజీగా ప్రతి ఒక్కడు వాడు ఎత్తిస్తా అంటాడు, వాడు మాట్లాడేది కేవలం హిందూయిజం కోసం. అరే నువ్వు క్రిస్టియానిటీ కోసం ఎందుకు మాట్లాడవు, నువ్వు ఇస్లాం కోసం ఎందుకు మాట్లాడవు, నేను మాట్లాడను అంటున్నాడు. ఎందుకంటే అందులో ఉన్న బొక్కల గురించి మాట్లాడితే వాడిని ఎక్కడ వేసేస్తారు అని చెప్పి. క్రిస్టియానిటీలో ఉన్న బొక్కల గురించి ఎవడూ మాట్లాడు, ఇస్లాంలో ఉన్న బొక్కల గురించి ఎక్కడో చాలా అరుదుగా మాట్లాడతారు. అది కూడా ఏదో ఫార్మాలిటీకి ఏదో అంటే ఏది అనట్లేదు. ఇప్పుడు చూడండి, నేను హిందూయిజం కోసం మాత్రమే కాదు ఇస్లాం కోసం కూడా అంటున్నాను చూడండి అనడానికి అంటారు తప్పిస్తే వాళ్ళు మాట్లాడరు పూర్తి స్థాయిలో. ఎందుకంటే క్రిస్టియన్స్లో ఉన్న యూనిటీ, ముస్లిమ్స్లో ఉన్న యూనిటీ మన హిందూస్లో లేదు. ఇప్పుడిప్పుడు ఏదో వస్తుంది కొంచెం, ఇప్పుడిప్పుడు ఆ యూనిటీ పెరుగుతోంది కొద్దో గొప్ప. అది ఎందుకు ఇంకా పీక్స్ లెవెల్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు అక్కడెక్కడో బంగ్లాదేశ్లో జరిగిన దానికోసం నిరసనగా కొన్ని చోట్ల మన దగ్గర కూడా నిరసనలు జరిగినాయి. మన దగ్గర నార్త్లో జరిగినాయి, కానీ సౌత్లో ఎక్కువ జరగట్లేదు కూడా. ఎందుకంటే ఇంకేమో ఆ యూనిటీ లేదు మన దగ్గర. అది నిరసనలో జరగవు. అండ్ మన దగ్గర అలాగేదైనా ఒకటి జరిగిందంటే మొత్తం సెలబ్రిటీస్ అందరూ కూడా రెడీగా ఉంటారు దాన్ని ట్రోల్ చేయడానికి, దాన్ని క్రిటిసైజ్ చేయడానికి. ఒక 10 మంది హిందువులు కలిసి ఒక ముస్లింని చంపేస్తే మన దేశంలో దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది. అది దేశమే కాదు, మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ప్రపంచ దేశాలు కూడా అయ్యో మామూలు ఎట్లా చంపేస్తారని చెప్పి ఇండియాలో ముస్లింలకి సేఫ్టీ లేదని, అది సెక్యులర్ కంట్రీ కాదు, అది డెమోక్రసీ కాదు, అక్కడ అది ఏందో మొత్తం అది ఒక పర్టికులర్ రిలీజియన్ ఓరియంటెడ్ కంట్రీగా మారిపోతుందని ఏవేవో మాటలు నేస్తారు. ఇట్లాంటివి జరిగితే మటుకు ఒక్కడు నోరిప్పుడు, ఎందుకంటే అది అంతే ఇంకా. సో నేను అదే అంటున్నా, ఈ పార్షియాలిటీని తట్టుకొని మనం నిలబడుతున్నాం. ఇప్పటివరకు బాగానే ఉంది, నేను కాదనట్లేదు. కానీ దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ అదర్ రిలీజియన్స్. వాటిని ఎప్పుడు ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు? వాటిని పాయింట్అవుట్ చేస్తే వాళ్ళకి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, మనల్ని పాయింట్అవుట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి పీపుల్ పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే పాయింట్అవుట్ చేయడం కూడా కాదు, నువ్వు ఓటుకు వచ్చింది వాగేస్తుంటారు.
సీతాదేవిని రేపైంది. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ద్రౌపది గురించి అయినా సీతాదేవి గురించి అయినా ఎందుకు జరగాలి, ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాడు పోనీ ఒక అర్థం ఉంది. ఇప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోయాడు అనేది మనకు అందరికీ తెలిసిన మాటే. అది ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడో వచ్చి మనకి చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మనం వెండి తెర మీద చాలా గ్రాండ్గా చూడాలనుకుంటే మనం సినిమాలు చూస్తాం. ఇప్పుడు రామాయణ, వారణాసి ఇట్లాంటి సినిమాలన్నీ వస్తాయి, మనం ఏదో చూస్తాం, అవునా? సో రామాయణంలో జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరేషన్కి తెలియట్లేదు కదా, ఇంత ముందున్న వాళ్ళకి తెలుసు, బట్ ఇప్పుడు జనరేషన్ తెలియట్లేదు కదా, వాళ్ళకి తెలియజేయాలనుకోవడం ఓకే. బట్ ఇప్పుడు జనరేషన్కి తెలియజేస్తానంటున్నాడు. ఇప్పుడు ఈయన అన్వేష్ అనే పర్సన్ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను చేస్తానంటున్నాడు రామాయణం. ఏం చేస్తాడు, ఏం చెప్తాడు? ఇదే చెప్తాడా? సీతాదేవిని రేపు చేశారు రామాయణంలో అని చెప్తాడా? మరి ఇప్పుడు రామాయణం మహాభారతం ఒంటిపూట ఉపవాసంతో చేశానంటున్నాడు. ఎవడికి ఉపయోగం ఇట్లా మాట్లాడితే? అంటే అలా చేసి ఇలా మాట్లాడడానికి దాన్ని కవరప్ కింద వాడుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే వై హిందూయిజం అనేది సాఫ్ట్ టార్గెట్ ఎందుకు అయిపోతుంది? ఇప్పుడు ఆయన ఏదో కంట్రీలో ఉన్నాడబ్బా, ఆ కంట్రీలో ఉన్న మన భారతీయులు వెళ్ళి, తెలుగు వాళ్ళు వెళ్ళి ఎక్కడున్నాడో తెలుసుకొని అటాక్ చేయలేరా? చేయలేరు. అదే కాన్ఫిడెన్స్ అక్కడ చేయలేరు. అదే ఇప్పుడు ఇస్లాం గురించి మాట్లాడి, లవ్ జిహాద్ గురించి ఈ లెవెల్లో మాట్లాడి, లేదంటే క్రిస్టియానిటీ గురించి మాట్లాడి, లేదంటే లవ్ క్రూసిఫికేషన్ కోసం ఈ లెవెల్లో మాట్లాడి, క్రిస్టియన్ మిషనరీస్ కన్వర్షన్స్ కోసం మాట్లాడి, ఇస్లాంలో జరిగే వాళ్ళు చేసే తప్పుల గురించి మాట్లాడి, ఉగ్రవాదం గురించి మాట్లాడి, ప్రపంచ దేశాల్లో ఎస్పెషల్లీ అంటే ఇంత లెవెల్లో పాపులర్ అయ్యి, ఇంత లెవెల్లో బాగా వైరల్ అయ్యి, ఏదైనా ఒక ఇస్లామిక్ కంట్రీకి వెళ్ళి ఉండమనండి, ఏదైనా ఒక క్రిస్టియన్ కంట్రీకి వెళ్ళి ఉండమనండి, ఉన్నాడు సేఫ్ కాదు, అక్కడ ఎక్కడా సేఫ్ కాదు. సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అంటే ఈ రిలీజియన్ రిలేటెడ్గా ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకోటి దీంట్లో కూడా మళ్ళీ కొన్ని ఫేక్ నేరేటివ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంది అనేది రాంగే, అది రాంగ్. అది నేను ఒక రీల్ చూశాను నేను, అంటే నాకు ఎగ్జాక్ట్గా ఏం తెలియదు. రమాబాయ్ అని చెప్పి ఒక అబ్బాయి ఉంటాడు, తనది నేను ఒక రీల్ చూశాను నేను. సో తను అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, క్రిస్టియానిటీలో కూడా అదేం లేదు, బైబిల్లో కూడా ఏం లేదు. బైబిల్లో కూడా ఏం చెప్తుందంటే ఏమంటారు, ఆ మోడర్న్ డ్రెస్సులు ఏమి వేసుకోవద్దనే చెప్తోంది బైబిల్ కూడా కప్పుకొని ఉండమనే చెప్తోంది. బైబిల్ కూడా పెళ్లికి ముందు చేయొద్దనే చెప్తుంది. ఎవరైనా అదే చెప్తారు. ఏ మత గ్రంథమయ్యా ఇప్పుకొని తిరగమని చెప్తుంది? ఎవడయ్యా స్వేచ్ఛనిచ్చేది? స్వేచ్ఛ అంటే ఏంటి? నీకు నచ్చిన దుస్తులు వేసుకోవడం, అంతేగాని నీ శరీరంలో ఏవైతే ఇప్పుడు బేసిక్గా ప్రైవేట్ పార్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి మన శరీరానికి. ప్రైవేట్ పార్ట్స్ అనేవి బయటకి ఎక్స్పోజ్ కాకూడదు అనేది బేసిక్గా ఎక్కడైనా సరే ఉండే ఒక బేసిక్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు మగవాళ్ళకు ఒక ప్రైవేట్ పార్ట్ ఉంటుందబ్బా, అది కనబడేలాగా, పోని మొత్తం కాదు, పోని సగం కనబడేలాగా, పైన కింద స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ కాకుండా మధ్యలోది కనబడేలాగా ఫ్యాట్ ఒకటి కన్నం చేసి డిజైన్ చేసుకొని బయటికి తిరిగారు అనుకోండి అబ్బా, జనాలు పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా? అది ఏది స్టూపిడిటీకి కూడా ఒక లిమిట్స్ ఉండాలి. అది ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు అదే వచ్చిన ప్రాబ్లం. అండ్ ఇంకొకటి, ఈ కల్చర్ ఏదైతే ఉందో, ఈ ఇప్పుకొని తిరిగే కల్చరు, అది బేసిక్గా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంది. అందుకే వాటిని వెస్ట్రన్ కంట్రీస్ అన్నారు. ఇండియన్ కల్చర్ని ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు? ఎక్కడెక్కడ నుంచో, రష్యా నుంచి వస్తున్నారు, అమెరికా నుంచి వస్తున్నారు, స్వీడన్ నుంచి వస్తున్నారు, జర్మనీ నుంచి వస్తున్నారు, ఇటలీ నుంచి వస్తున్నారు, ఇండియాకి వచ్చి ఇండియన్ ట్రెడిషనల్ శారీ ఏదైతే ఉందో దాన్ని ధరించి వాళ్ళు ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు, ఇక్కడ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, ఇంప్రెస్ అవుతున్నారు. ఇంకా కొన్నిసార్లు ఈ ట్రైబల్ కల్చర్ డ్రెస్సింగ్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు పైన ఇట్లా ఒకటి వస్తుంది, అండ్ తర్వాత దానికి కూడా ఆ శారీ కూడా ఎట్లా ఉంటుంది అంటే గాజులు లాంటివి కొంచెం డెకరేషన్ లాగా ఉంటాయి. సో నాకు ఎట్లా చెప్పాలో తెలియట్లేదు. రాజస్థాన్ సైడ్ అటు సైడ్ చాలా ఎక్కువ మంది వేసుకుంటారు అట్లాంటివి. నేను అరకు సైడ్ కూడా చూశాను నేను. సో అట్లా కొన్ని యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటాయి. సో అట్లాంటి డ్రెస్సింగ్ స్టైల్ వేసుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇట్లా ఉంటున్నారు కదా. సో ఇదంతా కూడా ఎందుకు నచ్చుతుంది బేసిక్గా వెస్ట్రన్ పీపుల్కి? బికాజ్ ఇప్పుకొని తిరిగే వాళ్ళ కల్చర్ కంటే కప్పుకొని తిరిగే మన కల్చరే నచ్చుతుంది వాళ్ళకి. ఓ పక్క వెస్టర్నర్స్ అందరూ వచ్చి మన కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ మన ఇండియా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంటే, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మటుకు, కొంతమంది, అందరూ అన్న నేను, కొంతమంది మటుకు నేను ఇప్పుకొని తిరగడమే నా స్వేచ్ఛ అని చెప్తా ఉంటే, ఇంకొంతమంది ఏమో దానికి మద్దతు, ఇప్పుకొని తిరగడమే వాళ్ళ స్వేచ్ఛని ఎట్లా భంగం కలిగిస్తారు మీరు అని వాళ్ళు మాట్లాడుకొని ఎట్లా అంటున్నా. ఇది ప్రాబ్లం, హిందూయిజం ప్రాబ్లము అండ్ ఇండియన్ కల్చర్ ప్రాబ్లం. ఎందుకంటే ఇండియా అంటే హిందూయిజం, ఇంకేది కాదు. బికాజ్ ఇండియా ఈజ్ ఎ హిందూ కంట్రీ.
ఇప్పుడు 1947లో పార్టీషన్ జరిగిందే రిలీజియన్ ఓరియంటెడ్గా. పాకిస్తాన్ ఏమో ఇస్లామిక్ కంట్రీ కింద ముస్లిమ్స్ కోసం ఇచ్చారు, ఇండియానేమో హిందూ కంట్రీ కింద ఉంచారు. 1971లో ఆ ఇందిరాగాంధీ ఈ సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో బలవంతంగా ఇరికించకపోయి ఉంటే అసలు మనది ఇప్పటికీ కూడా హిందూ కంట్రీగా అయిపోను. మనం డైరెక్ట్గా చెప్పేసుకుందాం. ఈ నెహ్రూ చేసిన దరిద్రాలు, ఈ ఇందిరాగాంధీ చేసిన దరిద్రాలు, గాంధీ చేసిన దరిద్రాలు, వీళ్ళు చేసిన ఎన్నో శతకోటి దరిద్రాల వల్ల మన కంట్రీ ఇప్పుడు ఇట్లా ఉంది. కానీ లేదంటే ఒక ప్రాపర్ హిందూ కంట్రీ కింద మనది ఎప్పుడో ఉంది. ప్రపంచానికి మనం ఒక ఆదర్శంగా నిలుద్దాం. ప్రపంచానికి నిజంగా ఒక ఆ కల్చర్ని ఇప్పటివరకు కోల్పోకుండా, ఆ కల్చర్ ఎన్ని దాడులు జరిగినాయి మన మీద, మొఘల్స్ చేసిన దాడులు, బ్రిటిషర్లు చేసిన దాడులు, వాటన్నిటి నుంచి కూడా మనం మన కల్చర్ని కాపాడుకొని ఈరోజు ఇక్కడ వరకు ఉన్నాం కదా. మరి ఈరోజు ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఆ యూనిటీ ఎందుకు ఉండట్లేదు మనలో? అది ఉండట్లేదు. దానివల్ల హిందూయిజం అనేది సాఫ్ట్ టార్గెట్ అయిపోతుంది అందరికీ. అది ఇట్లా అని కాదు, ఇప్పుడు ఆయన ఒక్కడి కోసం కాదు నేను చెప్తుంది, చాలామంది ఎంతమంది ఉన్నారు. వీటన్నిటికీ కూడా ఒక ప్రాపర్ ఆన్సర్ ఏదంటున్నా. ఇప్పుడు ఒక ఆయన వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడబ్బా, నేనేమో కొన్ని వీడియోలు చూశాను, నాకు పేర్లు తెలియదు, నాకు వాళ్ళు నేను ఎగ్జాక్ట్ స్ట్రైక్ అవ్వట్లేదు. సో వాళ్ళు నేను చూశాను, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కామెంట్లో తిడతారు, బాగానే ఉంది. బట్ వాళ్ళైతే బాగానే ఉన్నారుగా, వాళ్ళైతే చాలా హ్యాపీగా సేఫ్గా ఉన్నారుగా. సో అదే అంటున్నా, అదే ఒకడు ఇస్లాం గురించి పీక్ లెవెల్ ఆఫ్, అంటే ఇస్లాంలోని ప్రతి ఒక్క అంశాన్ని కూడా, ఇప్పుడు నూపూర్ శర్మ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నూపూర్ శర్మ ప్రోఫెట్ మహమ్మద్ కోసం ఏవైతే మాట్లాడిందో, ఆ మాట్లాడిన మాటల కోసం ప్రపంచం అంతా ఎట్లా మాట్లాడింది, అవునా? ఆవిడికి సెక్యూరిటీ అరేంజ్ చేయాల్సి వచ్చింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అరేంజ్ చేశారు ఆవిడకి. ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడెక్కడ టర్కీ నుంచి ఒకటి రెస్పాండ్ అవుతాడు, సౌదీ అరేబియా నుంచి ఒకటి రెస్పాండ్ అవుతాడు, ఇంకా ఇరాన్ నుంచి ఒకటి రెస్పాండ్ అవుతాడు, ఇరాక్ నుంచి ఒకటి రెస్పాండ్ అవుతాడు, అందరూ వచ్చేస్తారు మీదకి. ఆవిడ సారీ చెప్పాలి. ఇప్పుడు ఎవడో మాట్లాడమనండి, ఉండదు, అట్లా ఉండదు. ఎందుకుంటారు? సో అదే చెప్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే మనలో ఆ యూనిటీ రావాలి. ఆ యూనిటీ వస్తే కానీ ఇట్లాంటివి ఆగవు. ఆ యూనిటీ అనేది ఎలా తెచ్చుకుంటారు అనేది మీ ఇష్టం. ఎందుకంటే అది నేను చెబితే ఏదో విద్వేషాన్ని రెచ్చగొట్టినట్టు ఉంటుంది కాబట్టి నేను చెప్పను. నేను యూనిటీ ఎలా రావాలనేది మీలో మీరు చర్చించుకోండి. కామెంట్ సెక్షన్ ఉన్నది మీలో మీరు చర్చించుకోవడానికి. సో కామెంట్ సెక్షన్లో మీరు డిస్కస్ చేసుకోండి. యూనిటీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి హిందూస్లో అనేది మీరే చూసుకోండి. ఒక ఊరు మొత్తానికి కలిపి ఒక సంఘాన్ని క్రియేట్ చేసుకుంటారా, ఒక గ్రామానికి ఒక సంఘం పెట్టుకుంటారా, ఒక జిల్లాకు ఒక సంఘం పెట్టుకుంటారా, లేదంటే ఒక కాలనీకి ఒక సంఘం పెట్టుకుంటారా, ఒక వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది మీ ఇష్టం. యూనిటీ ఫామ్ చేసుకోవడానికి ఏం కావాలనేది మీరే చూసుకోండి. ఎందుకంటే నేను ఒక యూనిటీని క్రియేట్ చేయడానికి నేను హిందూయిజం సైడ్ అయినా సరే నేను మరీ అంత ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ అయితే కాదు. కానీ ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉండాలి. ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఎటువైపు నుంచి ఉండాలి? యూనిటీగా ఉన్నప్పుడు ఉండాలి. ఒక ఇండివిజువల్ పర్సన్ నుంచి ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉండకూడదు. ఒక 1000 మంది కలిసి ఒక యూనిటీగా ఫామ్ అయ్యి అప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోవాలి. 1,00,000 మంది కలిసి ఓ చోట చేరి అప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు దాని తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది. ఒక్కడు ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ని కలిగి ఉన్న దాని ఇంపాక్ట్ శూన్యం, ఏం ఉండదు. వాడి మీద గొడవకి వెళ్ళాడు అనుకోండి, ఏం ఉండదు. 100 మంది కలిసి గొడవకి వెళ్ళినా ఏం ఉండదు. అదే 1000 మందో 10,000 మందో గొడవకి వెళ్తే ఒకడి మీదకి అప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది, ఓకే హిందువుల ఐక్యత ఇది అని చెప్పి తెలుస్తుంది. ఒకడు వెళ్తే ఏముండదు. ఒకడు వెళ్తే ఏముందలే ఆడేదో నోడుకొచ్చాడు బాగుతున్నాడు అంటారు. సో ఆ ఎక్స్ట్రీమ్ థాట్ ప్రాసెస్ అనేది ఇండివిజువల్గా కాదు, కలెక్టివ్గా ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఇంకా మీరే చూసుకోండి, మీరే ఆలోచించుకోండి, మీరే అర్థం చేసుకోండి. ఇంకా మీ ఇష్టం ఇంకా అది అంతే. ఏం చేస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ యూనిటీని పెంచడానికి, హిందువుల్లో యూనిటీ పెంచడానికి ఏం చేస్తే బెటర్ అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీలైతే దానికి ఏదైనా ఒక స్టెప్ మీరు ఏదైనా తీసుకుంటున్నట్టయితే అది కూడా చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నైస్ కమెంట్ ఎవరి మీద ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.